నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా స్థానిక అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు దీంతో ట్రాఫిక్ స్తంభించింది సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు భీష్మించారు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా 13 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు హై స్కూల్లో పురుగులన్నం తిని విద్యార్థులు దాదాపు 18 మంది విద్యార్థులు ఒక 4 రోజుల ముందల హాస్పిటల్ పాలై మక్తల్ హాస్పిటల్లో కూడా వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోతే మహబూబ్నగర్ హాస్పిటల్లో చికిత్స పొంది మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత మళ్ళీ అదే స్కూల్లో దాదాపు 28 మంది విద్యార్థులు 26 మంది విద్యార్థులు మక్తల్ హాస్పిటల్లో 2 విద్యార్థులు మహబూబ్నగర్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టు వ్యవహరిస్తుంది. పసిపాపలకు సరిగ్గా తిండి పెట్టలేని దౌర్భాగ్య ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తాం 60 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పసిపిల్లలకు పట్టిన అన్నం కూడా పెట్టడానికి చేతగాని దుర్మార్గ పరిపాలన నడుస్తుంది. ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులకు విద్యార్థులకు అనారోగ్యాల పాలవుతున్నందుకు వ్యతిరేకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాంగనూరు మండల కేంద్రంలో మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేస్తుందన్న ఒక భయంతోన ఎక్కడ వాళ్ళ తప్పులు ఎక్కడ వాళ్ళ చేతగానితనం ప్రజలకు తెలిసిపోతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి సిగ్గు కూడా లేకుండా ఈరోజు ముందస్తుగా మా యొక్క నాయకుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మరియు మా మండల స్థాయి నాయకులను మా జిల్లా స్థాయి నాయకులను ముందస్తుగా దొంగల్లాగా భయపడి రాత్రి 3 గంటలకు వచ్చి వాళ్ళ ఇండ్ల పైనకి పోయి అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళను కనీసం మక్తల్ కేంద్రంలో పెట్టకుండా సీఎం సొంత నియోజకవర్గంలో ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేము ప్రశ్నిస్తున్న విధానాలకు భయపడి ఈరోజు ఆయన సొంత నియోజకవర్గంలో మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి దాపెట్టుకున్నాడు. ఈ యొక్క చర్యలు ఈ విధంగా కొనసాగితే ప్రభుత్వానికి ఇంతకింతకు గట్టిగా బుద్ధి చెప్తాం. మా అరెస్ట్ చేసిన నాయకులను వెంబడి విడుదల చేసి విద్యార్థులకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఇక ముందైనా సరే విద్యార్థులకు నాణ్యమైన వసతులు నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక మీద ఇట్లాంటి చర్యలను ఉపేక్షించేది లేదు, ఇట్లాంటి అక్రమ అరెస్టులను ఉపేక్షించలేదు.